అదనంగా కూడా ఇంకా 30,000 మొక్కలకు పెంచే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. మరి పెద్ద ఎత్తున మరి రాష్ట్రంలోనే కాక మరి జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున గౌడెల్లి గ్రామంలో 1,00,000 మొక్కలు మరి పెట్టే కార్యక్రమం మరి అతి త్వరలో ముగుస్తుంది. కాబట్టి గౌడెల్లి గ్రామం హరిత గ్రామంగా తీర్చిదిద్దడానికి ఎన్నో చర్యలు తీసుకుంటా ఉన్నాం. చూడండి, పెద్ద ఎత్తున ఇక్కడ మా గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ చాలామంది ఈరోజు ఒక యుద్ధ ప్రాతిపదికన అందరూ కలిసికట్టుగా గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కలు పెంచి ఇంటింటికి కూడా 6 మొక్కలు ఇచ్చే కార్యక్రమం 3 సంవత్సరాల నుంచి జరగడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇంటింటికి అన్ని రకాల పూల మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ, ఔషధ మొక్కలు కూడా ఇక్కడ మేము ఈ నర్సరీలో మేము పెంచబోతా ఉన్నాం. కావున ప్రభుత్వం కూడా మరి హరిత చర్యలకు మరి పచ్చధాన్యానికి మరి ఇంపార్టెంట్ ఇస్తుంది కనుక మేము గౌడెల్లి గ్రామంలో కూడా ఎక్కడ చూడడానికి సరే కమ్యూనిటీలో సరే ఇండ్లలో కూడా మొక్కలకు పెంచే విధంగా వాళ్ళకు ప్రోత్సహిస్తూ ఉన్నాం. జామ పండ్ల మొక్కలు కూడా జామ కానీ, నారింజ కానీ, సపోటా కానీ, ఇతరుల అన్ని రకాల మొక్కలు మరి అలాగే ఈ సంవత్సరం కూడా మామిడి కూడా ఇవ్వబోతూ ఉన్నాం. అలాగే తులసి, ఇతర రకాల ఔషధ మొక్కలు కూడా ఇవ్వబోతూ ఉన్నాం. కాబట్టి మరి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున 1,00,000 మొక్కలు ఇక్కడ పెంచి ఇతర గ్రామాలకు కూడా మేము పంపిణీ చేసే కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి అందరూ మరి గ్రామస్తులు కూడా మేము ఇచ్చే మొక్కలను పెంచి గ్రామాన్ని అన్ని విధాలుగా హరిత గ్రామంగా తీర్చిదిద్దే అన్ని కృషి చేయాలని కోరుతా ఉన్నాం.